షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 8. గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ని సరిగ్గా గుర్తించగల ట్రేడర్కి మాత్రమే మార్కెట్లో సగం విజయం ఇప్పటివి వచ్చినట్లేనండి. ఎందుకంటే మార్కెట్తో పోరాడేవాడు లాస్ అవుతాడు, మార్కెట్ని ఫాలో చేసేవాడు ప్రాఫిట్ సంపాదిస్తాడు. ఓకే, సో నెక్స్ట్ మనం ఈరోజు వాల్యూమ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం. ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ వాల్యూమ్స్ గురించి వాళ్ళు మాట్లాడదాం. మన టెక్నికల్ అనాలిసిస్లో అత్యంత పవర్ఫుల్ టూల్ ఏంటంటే వాల్యూమ్ అనాలిసిస్ గురించి నేర్చుకోబోతున్నాం. చాలామంది ట్రేడర్స్ ప్రైస్ మాత్రమే చూస్తారు, కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ప్రైస్తో పాటు వాల్యూమ్ కూడా చూస్తారు. ఎందుకంటే ప్రైస్ ఏం జరుగుతుందో చెప్తుంది, వాల్యూమ్ ఎందుకు జరుగుతుందో కూడా తెలుపుతుంది. గుర్తుపెట్టుకో, వాల్యూమ్ ఎందుకు జరుగుతుందో చెప్తుంది. అందుకే వాల్యూమ్ని మార్కెట్ యొక్క హార్ట్ బీట్ అని కూడా అంటారు. వాల్యూమ్ని మార్కెట్ యొక్క హార్ట్ బీట్ అని కూడా అంటారు. ఈరోజు వాల్యూమ్ ద్వారా స్మార్ట్ మనీ యాక్టివిటీ ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. వాల్యూమ్ ద్వారా స్మార్ట్ మనీ యాక్టివిటీని ఎలా గుర్తించుకోవాలో తెలియదాం. అండ్ వై వాల్యూమ్? వాల్యూమ్ ఎందుకు ముఖ్యమైనది? వాల్యూమ్ అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఎంత క్వాంటిటీ బై మరియు ఎంత సెల్ అయిందో చూపిస్తుంది. వాల్యూమ్ అంటే ఎంత క్వాంటిటీ బై చేశారు, సెల్ చేశారని నేర్పిస్తుంది. వాల్యూమ్ ఎక్కువగా ఉంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని అర్థం. గుర్తు చేసుకోండి, వాల్యూమ్ తక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ తగ్గిందని అర్థం. ఒక ప్రైస్ మూవ్ నిజమైనదా లేదా అబద్ధమైనదా, ఫేక్ మూవా అనేది వాల్యూమ్ ద్వారానే మనం తెలుసుకోగలం. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాల్యూమ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. వాల్యూమ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారండి. అండ్ ఇక్కడ ప్రైసు ప్లస్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఒక్కసారి చూసినట్లయితే టెక్నికల్ అనాలిసిస్లో ఒక గోల్డెన్ రూల్ ఉంటుందండి. ప్రైసు మరియు వాల్యూమ్ కలిసి అనలైజ్ చేయాలి. ప్రైస్ పెరిగి వాల్యూమ్ కూడా పెరుగుతాయి, బుల్లి సిగ్నల్ అని. ప్రైస్ పెరిగి వాల్యూమ్ కూడా పెరిగితే బుల్లి సిగ్నల్ అని. ప్రైస్ పడిపోయి వాల్యూమ్ పెరిగితే బేరీ సిగ్నల్ అని మనం అర్థం చేసుకోండి. ప్రైస్ పెరిగి వాల్యూమ్ కూడా పెరిగితే బుల్లిష్, ప్రైస్ పడిపోయి వాల్యూమ్ పెరిగితే బేరీ సిగ్నల్ అని అర్థం చేసుకోండి. ప్రైస్ పెరుగుతుంటే వాల్యూమ్ తగ్గిపోతే జాగ్రత్తగా ఉండాలి మనం, అవునా కాదా? నెక్స్ట్, ప్రైస్ పడిపోతుంది వాల్యూమ్ తగ్గిపోతే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్టు. ప్రైస్ పడిపోతుంది వాల్యూమ్ తగ్గిపోతే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ. అందుకే ప్రైస్ మాత్రమే కాదు, వాల్యూమ్ కూడా తప్పనిసరిగా చూడాలా. నెక్స్ట్ వచ్చేసరికి బుల్లిష్ వాల్యూమ్. సో మనకి వాల్యూమ్ అంతా ఎక్కడ కనపడుతుందండి? మనకి ఇక్కడ కనపడుతుంది ఇవన్నీ. సో ఇక్కడ పెరుగుతుంది, పైన పెరుగుతుంది. ఇక్కడ పెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది కదా. అండ్ బుల్లిష్ వాల్యూమ్ అంటే అదేనండి, స్టాక్ ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు వాల్యూమ్ కూడా యావరేజ్ కంటే ఎక్కువగా పెరగటం. ఇది బయ్యర్స్ యాక్టివ్గా ఉన్నారని సంకేతం అండి. ఇన్స్టిట్యూషన్స్కి లేదా స్మార్ట్ మనీ ఎంట్రీ తీసుకుంటున్న అవకాశాలు చాలా ఉంటాయి. ప్రైసు ప్లస్ హై వాల్యూమ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ బుల్లిష్ సిగ్నల్ అండి. ప్రైసు ప్లస్ హై వాల్యూమ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ బుల్లిష్ సిగ్నల్. ఈ సమయంలో ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. బేరిష్ వాల్యూమ్ అంటే ఏంటి? బేరిష్ వాల్యూమ్ అంటే ఏంటి? ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్ పెరగటం. ఇది సెల్లర్స్ కి స్ట్రాంగ్ గా ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మార్కెట్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే సెల్లర్స్ సిగ్నల్, ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ లేదా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. వాల్యూమ్ ఎక్కువగా ఉంటే డౌన్ ట్రెండ్ మరియు బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే హై వాల్యూమ్ రెడ్ క్యాండిల్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ బ్రేక్అవుట్ వాల్యూమ్. బ్రేక్అవుట్ ట్రేడింగ్లో వాల్యూమ్ చాలా ముఖ్యమైనదండి. ఒక స్టాక్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే మాత్రమే సరిపోదు. ఈ బ్రేక్అవుట్కి వాల్యూమ్ సపోర్ట్ కూడా ఉండాలి. హై వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటే మార్కెట్ పార్టిసిపేషన్ ఆ మూవ్ని సపోర్ట్ చేస్తున్నారని అర్థం. ఓకే, నెక్స్ట్, ఇలాంటి బ్రేక్అవుట్ ఎక్కువగా ఉంటే సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్అవుట్ అంటే ఏం లేదండి, ఇలా 1 2 3 4 ఇలా 4-5 సార్లు రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి లేదా సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని బ్రేక్అవుట్ అయినట్లయితే అక్కడ బ్రేక్అవుట్ అంటారు. ఎక్కడైతే మనకి కనపడుతుంది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, దీన్ని బ్రేక్అవుట్ అంటారు. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ వాల్యూమ్ అంటే ఏంటంటే కింద వాల్యూమ్ చూడండి, ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ ద్వారా పైకి.
ఓకే, ప్రొఫెషనల్ ట్రేడర్స్ బ్రేక్అవుట్ కన్నా వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఎక్కువగా చూస్తారండి. నెక్స్ట్ ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏంటి? ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏంటంటే బ్రేక్అవుట్లన్నీ నిజమైనవి కావండి. కొన్నిసార్లు ప్రైస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్లయితే కనిపిస్తుంది, కానీ వాల్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల్లో ప్రైస్ మళ్ళీ రేంజ్లోకి వస్తుంది. దీన్నే ఫేక్ బ్రేక్అవుట్ అంటారు. ఫేక్ బ్రేక్అవుట్ అంటారు. అంటే ఇక్కడ చాలా మంది ట్రేడర్స్ చిక్కుకుంటున్నారు. కాబట్టి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు వాల్యూము యావరేజ్ కంటే ఎక్కువగా ఉండే ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేయాలి. మళ్ళా చెప్తున్నారు, బ్రేక్అవుట్ వచ్చినప్పుడు వాల్యూమ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉందా లేదని చూసుకోవాలా. నెక్స్ట్ వాల్యూమ్ ఎస్ఎంఏ. అండ్ వాల్యూమ్ ఎస్ఎంఏ అంటే వాల్యూమ్ని అనలైజ్ చేయడానికి ఒక సులభమైన పద్ధతి ఏంటంటే ఎస్ఎంఏ అంటే మనకు తెలిసిందే సింపుల్ మూవింగ్ యావరేజ్. 20 days వాల్యూమ్ యావరేజ్ లేదా 50 days యావరేజ్ వాల్యూమ్ను ఉపయోగించండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కరెంట్ వాల్యూమ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ పెరిగిందని మనం అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 20 and 50 రెండు చెక్ చేసుకోండి. యావరేజ్ కంటే తక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ తక్కువగా ఉందని అర్థం. అదే వాల్యూమ్ని త్వరగా అనలైజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలానే రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఇప్పుడు ఒక రియల్ మార్కెట్కి ఎగ్జాంపుల్స్, ఒక స్టాక్ బ్రేక్అవుట్ వచ్చింది, అదే సమయంలో వాల్యూమ్ కూడా 3 రెట్లు పెరుగుతుంది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అంటే మీకు ఇక్కడ కనపడకపోవచ్చు, ఇక్కడ చూసుకోండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఓకే, ఈ పాయింట్ అలా చూసినట్లయితే కింద బ్రేక్అవుట్లు ఇవన్నీ కూడా వస్తుంది రియల్ మార్కెట్ వాల్యూమ్లు. కానీ వాల్యూమ్ తక్కువగా ఉందంటే కొన్నిసార్లు ప్రైస్ మళ్ళీ కిందకి పడిపోతుందండి. కాబట్టి ఫేక్ బ్రేక్అవుట్లు ఇవన్నీ కూడా చూడండి. సో ఈ రోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే వాల్యూమ్ అనేది మార్కెట్ పార్టిసిపేట్ని చూపిస్తుంది. ప్రైస్ ప్లస్ వాల్యూమ్ కలిస్తే అనలైజ్ చేయాలనేది మీకు క్లారిటీ వచ్చింది. హై వాల్యూము అప్ మూవ్ బుల్లిష్, హై వాల్యూమ్ డౌన్ మూవ్ బేరిష్ అని చెప్పి మనం అర్థం చేసుకోండి. బ్రేక్అవుట్కి వాల్యూమ్ కన్ఫర్మేషన్ చాలా అవసరము. లో వాల్యూమ్ బ్రేక్అవుట్ని జాగ్రత్తగా చూడాలా. మీరు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి కొన్ని ఇలాంటి చెక్ చేయండి. మీకు గత 3 నెలల చార్ట్ని అబ్జర్వ్ చేయండి. ఏదన్నా స్టాక్ తీసుకొని హై వాల్యూమ్ క్యాండిల్ని గుర్తించండి. బ్రేక్అవుట్ సమయంలో వాల్యూమ్ ఎలా ఉందో అనలైజ్ చేయండి. కింద చేశారైతే ఏ స్టాక్స్ మీరు చేశారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపటి క్లాసులో క్యాండిల్స్ గురించి ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా? హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి కూడా పూర్తిగా నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.